వారాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు. మనం జాగ్రత్తగా ఆయన యొక్క వాక్యాలను చదువుతూ మనం విశ్వాసాన్ని ఇంకనూ అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేద్దాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉండేటప్పుడు ఆయన జీవితంలో ఎన్నో జీవనియమాలను, ముఖ్యంగా ఎన్నో సూత్రాలను మనకు తెలియపరిచి ఈ భూమి మీద మనం ఎలా జీవించాలో, ఎలా ఉంటే మనం ఆనందంతో ఉంటామో, సంతోషంతో ఉంటామో ఆ సంగతులన్నీ కూడా ఆయన తెలియపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి సూత్రము కూడా మన జీవితాల్లో మనకి ఎంతో మేలు చేస్తుంది, మనకి ఆనందాన్ని ఇస్తుంది. గత ఒక వారంలో మనం ఒక ధన్యతను గురించి చదివాము. అలాగే ఈ వారంలో కూడా మత్తయి రాసిన సువార్తలోని యేసు ప్రభు వారు చెప్పిన ధన్యతల్లో ఒక ధన్యత, అది 5వ అధ్యాయంలోని 6వ వచనము 4వ ధన్యత. అది 5వ అధ్యాయము 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అనే విషయాన్ని మనం ఈ వారం వీలైతే వచ్చే వారం కూడా చదువుదాము. జాగ్రత్తగా అందరూ కూడా ఆలోచన చేద్దాము. అసలు యేసుప్రభు వారు చెప్తున్న ధన్యతలన్నీ కూడాను లోకానికి వెర్రితనంగా ఉంటాయి. అది కొద్దిగా మనం విశ్వాసంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రము మనకి అర్థమవుతాయి. లోకానికి నీతిగా జీవించటం, నీతిగా బ్రతకటం అనేది ఇష్టం ఉండదు. లోకం ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు నీతి కోసం ఆలోచిస్తే నీకు బాగోదని చెప్తుంది. కానీ యేసుప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్తుంది. ధన్యులు అంటే సంతోషించేవారు, ఆనందంగా ఉండేవారు. అప్పుడు దేనికోసం ఆకలి దప్పిక ఉండాలని చెప్తున్నాడంటే, నీతి కొరకు ఉండాలి. ఇంగ్లీష్లో నీతి అంటే రైట్యూస్నెస్ అన్నాడు. అయితే ఈరోజు మన ఆకలి అనేది మన కడుపుకు, అంటే ఈ జీర్ణాశయం ఉంటుంది సంచిలాగా, దాంట్లోనికి దానికి ఎలాగైతే మనం ఆహారాన్ని పంపించాలో అలాగే మనకి హృదయం అనేది ఒకటి ఉంది. హృదయానికి కూడా ఏముండాలంటే ఆకలి ఉండాలి. యేసుప్రభు వారు ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే, ఈ వచనంలోని హృదయపు ఆకలి గురించి మాట్లాడుతున్నారు. మనకి ఆకలి అనేది ఈ పొట్ట అంటే కడుపుకు ఆకలి ఉంటుంది. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే దానికోసం చెప్పటం లేదు, హృదయపు ఆకలి గురించి చెప్తున్నారు. 4వ ధన్యత వచనం ఎంతంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 6వ వచనం తీసుకున్నాం. మనం హృదయంలో ఉండే ఆకలి గురించి మాట్లాడుతున్నారు. మనిషికి 2 ఆకళ్ళు ఉంటాయి. ఒకటేంటంటే రోజు మనం తీసుకుంటున్న ఆహారము, అది ఈ జీర్ణ సంచికి కావాల్సింది. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్తున్న ఆకలి దేనికోసం అంటే హృదయానికి సంబంధించిన ఆకలి గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనకి అత్యవసరాలు అనే వాటిలో ప్రాథమికంగా అత్యవసరమైనది ఏంటంటే ఆకలి, ఆహారం కావాలి. ఆహారము మనకి ప్రతిరోజు అవసరం. ఆహారం తీసుకోకుండా ఏ వ్యక్తి కూడా భూమి మీద మనలేడు. కానీ కొంతమందికి తీవ్రమైన ఆకలి ఉంటుంది, తీవ్రమైన దాహం ఉంటుంది. ఆకలి బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో వాక్యంలో కొన్ని ఉదాహరణలు. ఆకలి బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో వాక్యంలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. వాక్యంలో ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. ఈ ఆకలి అనేది అంటే భౌతికంగా ఎంత తీవ్రంగా ఉంటుందో కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయి. అది మనం చూసినట్లయితే, మొదటిగా మనం బైబిల్లోని ఒక ఆయన చూడవచ్చు. ఆయన పేరు ఏం పేరంటే ఏసావు గురించి మొదలు చూద్దాం. ఏసావుకి
ఒకరోజు ఆయన వేటాడి వస్తూ ఉండేటప్పుడు ఆయనకి బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుండేటప్పుడు ఆయన ఏసావు ఎవరంటే ఇస్సాక్కి 2 పిల్లలు. ఒక ఆయన పేరు, పెద్దవాడి పేరు ఏసావు, రెండవ వాడి పేరు యాకోబు. ఏసావు అరణ్యంలో నుంచి వచ్చాడు, అడవిలో నుంచి వచ్చాడు. అప్పుడు యాకోబుతో మాట్లాడుతూ ఆయనకి ఆకలి వేస్తుంది. ఈ 2 సందర్భాలు ఏంటంటే ఇది ఆదికాండంలో కనబడుతుంది. ఆదికాండము 25వ అధ్యాయము 27-34లోని, హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు చెప్పారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనం అది ఆలోచిస్తే ఈ ఆహారం ఎంత, ఆకలి అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో ఆకలి బాధ గురించి మనం చూస్తున్నాం. 25వ అధ్యాయంలోని ఇలాగుంది. 27-34 వచనం వరకు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడియందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండును. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసం తినుచూ ఉండెను కనుక అతన్ని ప్రేమించెను. రెబెకా యాకోబుని ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏసావు అలసినవాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడును. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడుగుగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేసెను. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యాకోబు దగ్గర ఆ కూర ఆహారం తీసుకొని ఆకలి తీర్చుకున్నాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన సంగతి ఏమిటంటే, మనం నేర్చుకుంటున్నది ఏంటంటే హృదయపు ఆకలి గురించి చూస్తున్నాం. కానీ ఇక్కడ చదువుతున్నది ఏంటంటే ఆకలి బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో వాక్యంలో కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. అంటే ఈ లోకంలోని మనుషుడు ఆకలి కోసం ఎంత చేస్తాడో, ఆకలి తీర్చుకోవడం కోసం ఏమైనా చేస్తాడు అనడానికి అప్పుడు జ్యేష్ఠత్వం హక్కు చాలా గొప్పది. ఆ జ్యేష్ఠత్వం హక్కును కూడా ఏసావు ఏం చేశాడంటే ఆకలి బాధ తట్టుకోలేక అమ్మేశాడు. అర్థమైందండి? ఆకలి బాధ అంత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో ఒక గొప్ప మాటను చెప్తున్నాడు. 12వ అధ్యాయము 16వ వచనంలో చెప్పిన మాటను చూద్దాం. ఒక్క పూట భోజనం కోసం ఆలోచించాడు ఆయన. ఒక్క పూట కూటి కొరకు భ్రష్టుడైనను వ్యభిచారి అయినను అనియు చూసుకోండి అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. అంటే భోజనము అంత ఇంపార్టెంట్. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. అది మన పాయింట్. అది అమ్మి వేసుకునేను అంటే ఆకలి బాధ ఎంత తీవ్రమైనదో చూడండి. ఆకలి తీర్చుకోవటానికి అతను వెనుకాడలేదు. ఏం చేశాడంటే జ్యేష్ఠత్వ హక్కునే అమ్మేసుకున్నాడు. అంత తీవ్రమైనది ఆకలి బాధ. అంటే ఆకలి బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. రెండో సంగతి, రెండో ఉదాహరణ ఏమిటంటే బైబిల్లోని ఇశ్రాయేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు అరణ్యంలో వెళ్తుండేటప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం 10వ వచనాల్లోని మనం చూస్తే, ప్రియమైన వాళ్ళారా, విషయం ఏమిటంటే అసలు వాళ్ళు ఎన్నోసార్లు
దేవుడి మీద తిరగబడ్డానికి కారణం ఏమిటంటే ఆకలి, దాహము. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని మార్లు తిరగబడ్డారు దేవుడి మీద? చాలా మార్లు తిరగబడ్డారు. దేనికోసం తిరగబడ్డారు? మాకు ఆకలి ఎక్కువైపోతుంది, ఏంటి నువ్వు చూడవు, అసలు మాకు దాహం ఎక్కువైపోతుంది, ఏంటి మాకు చూడవని ఎన్నో మార్లు అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఎందుకంటే ఆ ఆకలి బాధ అంత తీవ్రంగా ఉంటుంది. అందుకే వాళ్ళు 11వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే అరణ్య మార్గంలో వెళ్తున్న ఇశ్రాయేలీలు ఆ యొక్క మార్గ మధ్యంలో వాళ్ళు అంటున్న మాటలు చూడండి. 5వ వచనం. దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను చూసారండి. వాళ్ళకి ఏవి జ్ఞాపకం వస్తున్నాయి అంటే దేవుడి దగ్గర ఉన్న, దేవుడు వారికి బండలోంచి నీళ్ళు ఇచ్చినా, దేవుడు మన్నాను కురిపిస్తున్నా వాళ్ళకి పాత మెనూ గుర్తొస్తుంది, పాత భోజనాలు గుర్తొస్తున్నాయి. ఆ భోజనాల గురించి మాట్లాడుతున్నారు. అయ్యా ఈ భోజనం చెయ్యండి, ఇప్పుడు పంటలు లేవు, ఇక్కడ అరణ్యంలో నడుస్తున్నారు మీరు అన్నా కూడా వాళ్ళు అలాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఎందుకు మా ప్రాణం అంటే నువ్వేం పెడుతున్నావు మాకు? రోజు మన్నా పెడుతున్నావు, రోజు నీళ్ళు ఇస్తున్నావు అంతే. కానీ మేము ఆ ఐగుప్తులో ఎలాంటి భోజనం చేసేవారో తెలుసా, మా ఆకలిని ఎలా తీర్చుకునేవారో తెలుసా అని పాత దాన్ని చెప్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఆకలి తీర్చుకోవడానికి కొంతమంది రకరకాల భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఆకలి బాధను గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 10వ వచనం చూడండి. చూసారండి, ఏడుస్తున్నారు. దేనికోసం? ఆకలి. యెహోవా కోపం బహుగా రగులుకున్న వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా. ఎందుకు ఏడుస్తున్నారు ఇశ్రాయేలీలు? అంటే దేవుడు ఎంత చేసినా కూడా వారు ఏడ్చుచుండిరి. ఆకలి బాధ. రెండవ ఉదాహరణ అంటే ఆకలితో వాళ్ళు దేవుడికే కోపం తెప్పించారు. ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. మూడో ఉదాహరణ ఎవరంటే సామెతల గ్రంథంలో 30వ సామెత మనం చూసినట్లయితే సామెతల గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అది ఏమిటంటే అతను అగూరు. 30వ సామెత, అతని పేరు ఆగూరు. మొదటి వచనంలో ఉంది, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే, ఆగూరు సామెతలు 38వ వచనం 9వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. వ్యర్థమైన దాటిని, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచేయి. పేదరికం కానీ ఇప్పుడు అతను కోరుకోవట్లే అంటే వేటినంటే అది వద్దన్నాడు. ఇంకా ఏమన్నాడు చూసారండి, తగినంత ఆహారం నాకు పెట్టు అని ప్రార్థన చేస్తున్నాడు. తగినంత ఆహారం లేకపోతే దేవుడి మీద తిరగబడతాం. అప్పుడు కిందన ఏమన్నాడంటే ఎక్కువ పెట్టొద్దు నాకు, నిన్ను విసర్జిస్తాను, బేదనై దొంగిలించి నా దేవుని నామను దూషిస్తానంటే బేదవాడిగా నన్ను ఉంచొద్దు, బేదవానిగా ఉంచొద్దని ప్రార్థిస్తున్నాడు. బేదవాడిగా ఎందుకు ఉంచొద్దని ప్రార్థిస్తున్నాడంటే ఉంచవద్దు అని ప్రార్థిస్తున్నాడు అని ప్రార్థించుట. బేదవాడిగా ఉన్నాడు అనుకోండి, భోజనం దొరకదు సరిగ్గా. భోజనం దొరకకపోతే అంటే ఆకలి తీరదు, ఆహారం లేకపోతే ఆకలి తీరదు. అందుకు అగూరు ప్రార్థన ఏంటంటే, అయ్యా నన్ను బేదవానిగా ఉంచొద్దు, బేదవానిగా ఉంటే నాకు భోజనం దొరకదు, నీళ్లు దొరకవు, నేను భోజనాన్ని కొనుక్కోలేను, అప్పుడు నేను తట్టుకోలేను, అప్పుడు నేను ఏదైనా నిన్ను అనేస్తాను, నిన్ను తోలనాడుతాను, నిన్ను పట్టించుకోలేను, నన్ను బేదవానిగా ఉంచొద్దు. ఎప్పుడైనా చూడండి, ఇంట్లోనైనా సరుకులు అయిపోయి అనుకోండి, భర్త తేకపోతే భార్య అతని మీద ఏదో మాట అంటుంది.
దెబ్బలాటలు జరుగుతాయి. వాటి కోసమే కదా ఎక్కువ దెబ్బలాటలు. ఏదైనా ఒకవేళ భర్త వస్తాడు, ఇంటికి వస్తాడు, ఏదో అతనికి నచ్చిన కూర వండలేదు అనుకోండి, లేకపోతే అన్నం సరిగ్గా లేదనుకోండి, కోట బియ్యం అన్నం వండారు అనుకోండి, వెంటనే ఇదేంటి ఇలాంటి భోజనం పెట్టావు అని ఇసిరి కొట్టేస్తాడు. ఆ ఆకలి, అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆకలి బాధ చాలా ఎక్కువ, ఇది తీవ్రమైనది. అందుచేత అగూరు పలుకుతున్న మాటలు ఏంటంటే, భేదవానిగా ఉంచొద్దు, అలాగే నన్ను ఐశ్వర్యవంతుడిగా ఉంచొద్దు. నన్ను భేదవానిగా ఎందుకు ఉంచొద్దంటే, నాకు భోజనం దొరకకపోతే నిన్ను విడిచిపెడతానేమో, నిన్ను ఏదైనా అంటానేమో అని భేదవానిగా ఉంచొద్దని ప్రార్థిస్తున్నాడు. నాలుగోది ఏమిటంటే, నాలుగోది మనం చూద్దాము. యేసు ప్రభువారు 2 చోట్ల ఆకలి కొన్నట్టుగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అతను అరణ్యంలో 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడండి. ఆయన ఆ ఉపవాసం ఉండిన తర్వాత కూడా ఆయనకి ఆకలేస్తుంది. 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమని ఉందో. మత్తయి సువార్త 4:2. చాలండి. ఆయనకి ఆకలేసింది. యేసు ప్రభువు ఆకలి కొనెను అంటే ప్రభువారికి కూడా ఆకలి ఉందండి. ఆకలి కొనెను. ఆకలి అనేది ఉంటుంది అందరికీ. అది మీకు మనందరం తెలుసుకోవాలని ఉదాహరణ రాస్తున్నాను. యేసు ప్రభు వారికి ఆకలి కొన్నారు. యేసు ప్రభు ఆకలి కొన్నారు. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఆయన తర్వాత పోనీ అతనికి ఆకలి లేకుండా ఉందా? ఆకలి వేస్తుంది. ఆయన ఆకలితో ఉన్నారు. పరలోకంలో ఉంటుందండి ఆకలి? ఉండదు. భూమి మీద మాత్రం ఎంతగా దేవుడికి దగ్గరగా ఉన్నా కూడా ఆకలి మాత్రం వేస్తుంది. ఒక రోజంతా ఉపవాసం ఉన్నాం అనుకోండి, 2 రోజులు ఉన్నాం అనుకోండి, 3 రోజులు ఉన్నాం అనుకోండి, ఆ ఉపవాసం అయిన తర్వాత ఆకలి వేస్తుంది. కాబట్టి ఇతను కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు, కానీ ఇతనికి కూడా ఆకలేస్తుంది. ఇంకో మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో అతను సిలువ మీద ఉండేటప్పుడు ఒక మాట చెప్పారండి. ఏమన్నారు? అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. చాలండి. నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభు వారికి దాహం కూడా ఉంది. దప్పికొనుచున్నాను అని అతను సిలువలో ఉండేటప్పుడు నాకు దాహం వేస్తుంది అన్నారు. అంటే మనం ఇక్కడ నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే, ఆకలి దాహం అనేది ఉంటుంది. ఇది కోరిక, అందరికీ ఉంటుంది. అప్పుడు ఈ ఆకలి బాధ చాలా తీవ్రమైనది. అందుకే ఏసావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అందుకే ఇశ్రాయేలు అనేక మార్లు దేవుడి దగ్గర ఏడ్చారు. అలాగే అగూరు అంటున్నాడు, నాకు భోజనం కావాలి, డబ్బులు లేకపోతే భోజనం ఎలా కొనుక్కుంటాను, నన్ను భేదవాడిగా ఉంచొద్దు అంటున్నాడు. అలాగే యేసు ప్రభు వారు అన్ని దినాలు తండ్రి దగ్గర ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఆయనకి ఆకలి వేసిందని ఆయనే చెప్తున్నారు. ఆకలి కొన్నాను అని అన్నాడు. సిలువలో అంత గొప్ప త్యాగం చేస్తున్నాడు, కానీ అతనికి ఏమంటున్నాడంటే, నాకు దాహం వేస్తుంది, కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. కాబట్టి ఆకలి దాహం అనేది అందరికీ ఉంటుంది. ఆకలి బాధ లేని వారు ఎవరూ ఉండరు. నాకు ఆకలి వేయలేదంటే ఏదో సమస్య ఉంది ఆయనకి. ఎవరైనా ఇంట్లో చనిపోతే అలాంటప్పుడు ఆకలి వేయదు. ఎవరైనా మనకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా దూరం అయిపోతే మనకి ఆకలి వేయదు. ఏదైనా అనారోగ్యం వస్తే ఆకలి వేయదు. అంతే తప్ప మిగతా సందర్భాలు ఆకలి వేయకుండా ఉండదు. ప్రతిరోజు మనకు ఆకలి వేస్తుంది. కాబట్టి ఆహారం కావాలి. ఈ ఆకలి బాధ చాలా తీవ్రమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీతి కొరకు ఆకలి అన్నాడు. ఇది కడుపు కొరకు. ఇవన్నీ పొట్ట కొరకు. పొట్ట అంటే జీర్ణాశయం, స్టమక్ అంటారు ఇంగ్లీష్లో. ఆ సంచిలోనికి ఈ భోజనం వెళ్తే అదేం చేస్తుందంటే బాగా గ్రైండ్ చేసేస్తుంది. బాగా దాన్ని ముద్దగా చేసేసి ఆ తర్వాత చిన్న ప్రేగుల్లోకి పంపిస్తే ఆ చిన్న ప్రేగుల్లో చిన్న రక్తనాళాల ద్వారా అది ఏమవుతుందంటే రక్తంగా మార్చబడి మామూలుగా ఆహారం ద్వారా శక్తి అనేది వస్తుంది. అందుకోసం ఇది
ఇది శరీరానికి సంబంధించింది ఇక్కడ మనం చూసాము. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే యేసుప్రభు చెప్తుంది నీతి కొరకు ఆకలి, అది చెప్తున్నారు. అది మనం చూడబోతున్నాం. 4వ అనేది ఏంటంటే నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక గలవారు ధన్యులు, సంతోషంగా ఉంటారు. రోజు మనం ఇలా మధ్యాహ్నం అవగానే అందరూ కూడా భోజన బాల దగ్గరికి వెళ్ళిపోతారు, లంచ్ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. పిల్లలైనా ఎవరైనా ఒకవేళ అమ్మ క్యారేజ్ వండకపోయినా నాన్ననో ఎవరినో తీసుకొని వెళ్ళి ఆ క్యారేజ్ ఆ స్కూల్ దగ్గర కానీ కాలేజ్ దగ్గర కానీ పెట్టేసి వస్తారు. ఎందుకంటే లంచ్ బెల్ అనేది ఉంటుంది మనకి. అలాగే నైట్ పనిచేసిన వాళ్ళకి ఆ నైట్ డిన్నర్ బెల్ కూడా ఉంటుంది. ఇలాగ ప్రతి ఒక్కరికి ఆహారము ప్రతిరోజు అవసరమే. కానీ ఇక్కడ ఈ ఆహారం అనేది ఏంటి, అసలు ఆకలి దేని కొరకు అంటే ఇది స్టమక్కు సంబంధించిన ఆకలి. మనం బైబిల్లో చదువుతున్న ఆకలి హృదయానికి సంబంధించిన ఆకలి. అది మనం తేడా గమనించండి. అప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, అది మనం ఈరోజు చూస్తున్నది. నీతి కొరకు ఆకలి దప్పిక, ఇది ఒక భాగం. ఇది 2 భాగాలు ఉంటాయి. ఇది మొదటి భాగం ధన్యులు. అప్పుడు మనం ఈరోజు ఇందులో ఇది ఇంట్రడక్షను. అప్పుడు ఏ పాయింట్ ఏంటంటే నీతి అంటే ఏంటో మనకు మొదట తెలియాలి. అది నీతి అంటే ఏంటో తెలియాలి. తెలియకపోతే మనం నీతి కొరకు ఆకలి దప్పుల కంటే మనకేం అర్థం అవుతుందో అర్థం కాదు. మొదట నీతి అనే మాటకు అర్థం చూద్దాం. నీతి అనే మాటకు అర్థము, నీతి అనే మాటకు అర్థం ఏంటో చూద్దాం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అప్పుడు నీతి అనే మాట గ్రీకు పదమైన ఒక పదం నుంచి తీసుకోబడింది. నీతి అనే మాట గ్రీకు పదము ఒకటి ఉంది. దాన్ని ఆ పదం రాస్తాను. దాన్ని ఇంగ్లీష్లో ఏమని రాశారంటే DIKAIO సునే. ఇది ఈ పదం నుంచి తీసుకోబడింది. కాయో సునే అనే పదం నుంచి వచ్చింది. గ్రీకు బైబిల్లో ఆ పదం నుంచి వచ్చింది. అప్పుడు నీతి అనే మాటకు అర్థం ఏమిటంటే సరి అయినది అని అర్థం. సరి అయినది ఇది అర్థం. సరైనది అనేది నీతి అనే మాటకు అర్థం, సరైనది. అప్పుడు వాస్తవంగా చూసినట్లయితే ఎవరు ఇక్కడ సరైన వాళ్ళు అనేది ఆలోచిస్తే, ఒకవేళ దేవుడికి ఒక ఆకారం లేదు, దేవుడు మాత్రమే సరైనవాడు. ఇతను దేవుడు అనుకుంటే దేవుడు ఆత్మ కదండి, దేవుడు ఆత్మ. ఇతను మాత్రమే సరైనవాడు, సరైన వ్యక్తి ఇతను దేవుడు అనుకుంటే. దేవునికి ఒక రూపం లేదు, అందుకే అలా వేశాను. అప్పుడు దేవుడు మాత్రమే సరైనవాడు, దేవుడే నీతి. అప్పుడు మనం ఇంకా అంటే దేవునికి సంబంధించి మనం ఆలోచిస్తే దేవుడు సరైనవాడు. అలాగే దేవునికి దీన్ని కానీ అప్లై చేస్తే సరైన వ్యక్తి ఎవరు, వ్యక్తిత్వం గలవారు దేవుడు ఒక్కరే. వ్యక్తిత్వం గలవాడు దేవుడు. యేసుప్రభు వారు, పరిశుద్ధాత్మలు వస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నది సరైనది. నీతి అంటే సరైనదని అర్థము. సరైన వ్యక్తిత్వం గలవాడు దేవుడు ఒక్కడే, ఇంకెవరు లేరు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన సంపూర్ణమైన నీతి గలవాడు. ఆయన ఇంకా సగం నీతి కాదు, ఆయన సంపూర్ణమైన నీతి గలవాడు. సంపూర్ణమైన నీతి, ఆయనలో సగం నీతి ఉండదు. ఆయన ఎంత సరైన వాడంటే అతనిలో ఎక్కడా కూడా అసమానమైనది, సరిలేనిది ఏదీ ఉండదు. అంత సరైన వాడే. ఎక్కడ చూడండి అన్ని గుణాల్లో అతను సరైన వాడిగా కనబడతాడు. ఆయన సరైనవాడు. ఆయన నీతి అంటే సరైనది. ఆయన చేసిందంతా సరైనదే చేస్తాడు తప్ప తప్పు ఏమీ చేయడు ఆయన అసలు.
కాబట్టి నీతి అనే మాటకు అర్థం ఏమిటంటే సరైనది, సరైన వ్యక్తి, సరైన వ్యక్తిత్వం గలవాడు. అదే ఒకవేళ మనకి ఆపాదించుకుంటే నెంబర్ 1 మనకైతే, ప్రజలకైతే, మనకు లేకపోతే మనుషులకైతే ఒకటి నీతి అనే మాటకు అర్థం ఏమిటంటే సరైన జీవితము, సరి అయిన జీవితము. నీతి అంటే మనకు ఎలా వర్తిస్తుందంటే ఎవరైతే సరైన జీవితాన్ని కలిగి ఉంటున్నారో వారు నీతి గలవారు, నీతి గలవారు. ఇంకో మాట ఏంటంటే ఒకసారి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం, 3వ అధ్యాయము 7 మరియు 10 వచనాలు చదువుదాం జాగ్రత్తగా. ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు నీతి కొరకు ఆకలి దప్పుల గురించి మనం చూద్దాం. ఆయన నీతిమంతుడని, ఆయన ఎవరు? నీతిమంతుడని ఎవరు? ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును. అదండి, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. అంటే ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. కాబట్టి ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు అంటే ఏంటి అర్థం అంటే యేసుప్రభు వారైనా దేవుడైనా నీతిమంతుడు అంటే సరైన జీవితం గలవారు. యేసుప్రభు వారినే ఒకసారి ఆలోచించండి, ఆయనలో ఎక్కడైనా పొరపాటు జీవితం కనబడుతుందా? కనబడదు. ఆయన ఎప్పుడూ సరైన వాడే. ఇంకెవరికి అది వర్తించదు. తండ్రికి వర్తిస్తుంది, దేవుడికి వర్తిస్తుంది, ప్రభువుకు వర్తిస్తుంది. కాబట్టి నీతి అంటే ఏమనుకుంటున్నామంటే సరైనది, సరైన వ్యక్తిత్వం గలవాడు, సరైన వాడు. అయితే మనకైతే సరైన జీవితం కలిగి ఉండటమే నీతి. ఒకవేళ సరైన జీవితం 3వ అధ్యాయము 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎవరి చిన్నపిల్లలు ఎందుకని? ఏమండి, చిన్నపిల్లలు అంటే మామూలుగా మన చర్చిల్లో ఉన్న చిన్నపిల్లలా? కాదు. చిన్నపిల్లలంటే ఒకవేళ 2 అర్థాలు. ఒకటి ఏంటంటే క్రొత్తగా మనం రక్షణ పొంది సంఘంలోకి వచ్చామనుకోండి, మన వయసు చిన్నది, అందుకు మనం చిన్నపిల్లలం. సంఘంలోకి వచ్చి 10-20 సంవత్సరాలు అయిందనుకోండి, కొద్దిగా పెద్దవాళ్ళు అంతే. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 20 ఏళ్ళ, 10 ఏళ్ళ? నువ్వు రక్షణ పొంది 1 సంవత్సరం అయ్యిందా, 2 సంవత్సరాలు అయ్యిందా, నువ్వు చిన్నపిల్లవాడివి. కాబట్టి చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు, ఆయన అంటే దేవుడు, ఆయన యేసుప్రభు వారు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అదండి, నీతిని జరిగించడం అంటే ఏంటంటే ఆయన సరైన వాడు, నువ్వు సరైన వాడుగా ఉంటున్నావా? అది నీతి అండి. అమ్మా, ఆయన సరైన వాడు, నువ్వు సరైన వాడుగా ఉంటున్నావా? అది నీతి. మనం అందరం ఏమనుకుంటామంటే వాళ్ళు సరిగ్గా లేరండి, వీళ్ళు సరిగ్గా లేరండి, మా నాన్న సరిగ్గా లేడండి, మా వాళ్ళు సరిగ్గా లేరండి, వాళ్ళు సరిగ్గా లేరండి, వీళ్ళు సరిగ్గా లేరండి, అందరి గురించి సరిగ్గా లేని వారి గురించి మనం చెప్పుకుంటాం. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు సరైనవాడు, నువ్వు నమ్ముకున్న ప్రభు సరైనవాడు. వారి జీవితాలు చాలా అద్భుతమైన జీవితాలు. కాబట్టి అందుకు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైనా ఒకవేళ నీతిమంతుడుగా ఉండాలి అంటే అసలు నీతి అంటే ఏమిటి? సరైన జీవితం. నేను నా ప్రభు సరైనవాడు, సరైన జీవితం గలవాడు, నాకు వర్తించేది సరైన జీవితాన్ని నేను జీవించాలి. అది కాబట్టి యోహాను పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే 7వ వచనంలో ఆ మాట చెప్పాడు. 10వ వచనంలో ఇలా అంటున్నాడు, దీనిని బట్టి అంటే ఒకవేళ నువ్వు సరిగ్గా ఉన్నావో లేదో దాన్ని బట్టి నువ్వు మంచి పిల్లోడువో చెడ్డ పిల్లోడువో తెలిసేస్తుంది. క్లాస్ రూమ్లో టీచర్కి అమ్మ ఈ పిల్లోడు మంచోడని ఎలా చెప్తాడు, చెడ్డోడని ఎలా చెప్తాడు? ఒక వీధిలోని ఒక వ్యక్తిని మంచోడని ఎలా చెప్తారు, చెడ్డోడని ఎలా చెప్తారు అంటే ఒకవేళ మంచిగా బ్రతికితే మంచివాడు అంటారు, చెడ్డగా బ్రతికితే చెడ్డవాడు అంటారు.
అలాగే దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో ఆ, తేటపడును. తేటగా తెలిసిపోద్ది. చర్చకు వస్తున్నా మనం దేవుని పిల్లలం. దేవుడు ఎలాంటి వాడు, మనం అలాంటి వారం. ప్రభు ఎలాంటి వాడు, మనం అలాంటి వారం. దేవుడు నీతిమంతుడు, మనం నీతిమంతులుగా బ్రతకడానికి బాప్తిజం పొందుకున్నాం. నీతిని జరిగించడానికి బాప్తిజం పొందుకున్నాం. సరైన జీవితాన్ని జీవించడానికి బాప్తిజం పొందుకున్నాం. అసలు నీతి అంటేనే సరైన జీవితం. సరైనది చేయటమే నీతి. కాబట్టి ఇప్పుడు మనకు వర్తింపజేసిన పదం ఏమిటంటే సరైన జీవితము. ఆ తర్వాత ఇంకోటి అన్నాడు, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులే కారు. అంటే ఈ లోకంలోని దేవుని సంబంధులు ఉన్నారు, సాతాను సంబంధులు ఉన్నారు. దేవుడు సరైనవాడు. అలాంటి సరైన వాడి దగ్గరికి వచ్చిన అతని దగ్గరికి నేను వచ్చాను. నేను ఆయన పక్కన ఉన్నాను. ఇప్పుడు ఆయన పక్కన ఉన్నాను. నేను దేవుడు ఉన్నాము. దేవుడు మాత్రం సరైనవాడు. ఆయన సంపూర్ణమైన నీతి గలవాడు, నీతి స్వరూపుడు. అప్పుడు నీతి అంటే ఏంటో చూస్తున్నాం. సరైన జీవితాన్ని జీవించటం. సరైన జీవితం జీవించలేని వారందరూ కూడా దేవుని పిల్లలు కారు. సరైన జీవితం జీవించేవారు దేవుని పిల్లలు. ఒకవేళ సరైన జీవితం జీవిస్తూ ఉంటేనే నువ్వు దేవుని పిల్లవాడువో అపవాది పిల్లవాడువో తేటగా తెలిసిపోతుంది. దాన్ని నీతి అన్నాడు. కాబట్టి నీతి అంటే ఏమిటో మొదట మనం నేర్చుకుంటున్నాం. సరైన జీవితం. అయితే మనం ఎవ్వరము కూడా సరిగ్గా జీవించలేము. దాన్ని ఇందాక అన్నాం కదా, సంపూర్ణమైన నీతి, సాపేక్షమైన నీతి అన్నాడు. తర్వాత రెండో విషయం ఏమిటంటే ఇంకొక అర్థము, సరిగ్గా నిలవడం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. సరిగ్గా నిలవడం. దేవునితో సరిగ్గా నిలవడం, నిలుచుట అనే అర్థాన్ని ఇస్తుంది. దేవునితో సరిగ్గా నిలవటం. ఒక ఆర్మీ కమాండర్ కానీ ఇంకెవరైనా కానీ పెద్ద అధికారులు ఎవరైనా నిలబడేటప్పుడు ముందు సైనికులు ఉంటారు. వాళ్ళు కూడా అతను ఎలాగైతే నిలబడాలో అతను చెప్తాడో అలాగే నిలబడాలి. చిన్న పొరపాటుగా చేతిని కానీ కాళ్ళు కానీ తిప్పితే కాలు మీద కొడతాడు, చేతి మీద కొడతాడు, స్ట్రిక్ట్గా ఉంచుతాడు. ఇలా నిలబడాలి అంతే. వంగాడు అనుకోండి గట్టిగా కొడతారు. లేకపోతే అతను ఏదైతే కోరుతున్నాడో అలాగే ఉండాలి వాళ్ళందరూ కూడాను, సైనికులందరూ కూడాను. ఒకవేళ నిద్ర లేపేటప్పుడు కూడా అతడు ఎంతకి లేవమన్నాడో అంతకే లేవాలి అందరూ కూడాను. ఏదైనా ఒక వ్యక్తి లేవలేదనుకోండి, మరి ఏమనరు, గట్టిగా వచ్చి దబాలమని కొడతారు, లేవాలి వెంటనే. వాళ్ళకు ఒక రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా కాకుండా ఎవరైనా నచ్చినట్లుగా నేను 11 గంటలు లేస్తాను 10 గంటలు లేస్తానని ఆర్మీలు అన్నారనుకోండి, అలా ఊరుకోరు అసలు. స్నానం కూడా 4 గంటలు చేయాలంటే 4 గంటలకు అందరూ లేచి చేసేయడమే. టిఫిన్ ఎంతకు పెడతారంటే అందరూ ఆ టైంకి ఆ ప్లేట్లు పట్టుకొని అలా నిలబడమే తప్ప, నేను ఇప్పుడు రాను, నాకు ఇప్పుడు సరిగ్గా నాకు ఆకలి వేయట్లేదు, నేను తర్వాత తింటానంటే ఊరుకునేది లేదు. ఆ క్రమశిక్షణ అంటే క్రమశిక్షణే. అలాగే దేవుడి దగ్గర ఒక నీతి ఉంది. ఆ నీతి అనే మాటకు అర్థం ఏంటంటే సరైనది. సరైన వాడు దేవుడు మాత్రమే, ప్రభువు మాత్రమే. సరైన వ్యక్తిత్వం ఆయనలో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఇంకెవరిలో లేదు. అలాంటి సరైన వాణి దగ్గరికి మనం వచ్చాము. అప్పుడు మనకు సంబంధించిన 2 పదాలు ఏంటంటే నీతికి సంబంధించి సరైన జీవితము, సరిగ్గా నిలబడ్డం. ఈ 2 పదాలు. సరైన జీవితాన్ని జీవిస్తే మనం నీతి కోసం నీతిగా ఉన్నాం. సరిగ్గా నిలబడుతుంటే నీతిగా ఉన్నాం అంతే, లేకపోతే లేదు. అప్పుడు ఇక్కడ చెప్తున్న మాటను మనం చూస్తున్నాము, దేవునితో సరిగ్గా నిలబడ్డం. అప్పుడు ఒక విషయం ఏమిటంటే, మనము నిజానికి నీతిమంతులం కాదు, మనం పాపం చేసిన వారు. ఇందులో మొదటి విషయం చెప్పుకున్నాము, ఇక్కడి నుంచి ఇది 1వ నెంబరు. రెండో విషయం ఏంటంటే, మనము నిజానికి నీతిమంతులము కాము.
మరి నీతిమంతులని పిలువబడుతున్నాము. అవును. ఒకసారి రోమాపత్రిక చూసినట్లయితే, ఒకసారి రోమాపత్రిక 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అందరూ తెరవండి, చూడండి. ముందు నీతి అనే దాని గురించి మనకు అర్థమైతే అప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు ఏంటో మనం చూడొచ్చు. లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనము ఏం చెప్తుంది? అబ్రహాము దేవుని నమ్మెను, ఆ, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతే. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిను. అంటే నీతిగా ఎంచబడిన అంటే అబ్రహామును ఆ రోజు నుంచి కూడా నీతిమంతుల లిస్టులో చేర్చేశాడు దేవుడు. అంతవరకు నీతిమంతుడు కాదు ఆయన. అబ్రహాం ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మాడు. 5వ వచనం, పని చేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే మనల్ని దేవుడు నీతిమంతులుగా ఎప్పుడు చేస్తున్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతారో, నమ్మిక ఉంచి ఆయన చిత్తాన్ని చేసినప్పుడు ఆ నీతి మనకి ఇవ్వబడుతుంది. ఇప్పుడైతే, అబ్రహాం కాలంలో కాదు, ఇప్పుడైతే. అంటే ఇక్కడ 2 విషయాలు. రోమాపత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాల ప్రకారము మనము నీతిని ఆపాదించబడుతుంది. నీతి మనకు వస్తుంది. ఎలా వస్తుందంటే, మనము యేసుక్రీస్తును నమ్మినప్పుడు. నమ్మకుండా నీతి రాదు, నమ్మినప్పుడు. రెండవది, నమ్మి ఆయన చిత్తమును జరిగించినప్పుడు, చిత్తమును జరిగిస్తూ ఉంటే అప్పుడు మనం నీతిమంతులుగా ఉంటాం. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మలేదు అనుకోండి, అతడు సరైన వ్యక్తిగా జీవించలేడు ప్రపంచంలో. ఒకవేళ యేసుప్రభువుని నమ్ముకొని ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేశాడు అనుకోండి, సరైన జీవితాన్ని జీవించలేడు ఈ భూమి మీద. అంటే ఒక వ్యక్తి సరిగ్గా నిలబడ్డం అంటే ఎలా సాధ్యం? ఒక వ్యక్తి సరైన జీవితాన్ని జీవించాలంటే ఎలా సాధ్యం చెప్పమంటారా? ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మినప్పుడే అది సాధ్యమవుతుంది. ఎవరైనా ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే అతడు నీతిమంతుడిగా జీవించగలుగుతాడు. లేకపోతే ఈ సరైన జీవితము, ఈ సరిగ్గా నిలబడడం మనకు చేత కాదు. ఎవరైనా అనొచ్చు, ఏమండి యేసుప్రభు వారిని నమ్ముకోవాలా? యేసుప్రభుని నమ్ముకోకపోతే ఏం లేదా? మేము నీతిగా బ్రతకలేమా? మేము మంచి పనులు చేయలేమా? అంటే బైబిల్ అంటుంది దానికి ఒప్పుకోదు అసలు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే నువ్వు యేసుప్రభు వారు చెప్తున్న చిత్తాన్ని జరిగిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు సరైన జీవితాన్ని జీవించగలుగుతావు, సరిగ్గా నిలబడగలుగుతావు. లేకపోతే నీకు సరిగ్గా నిలబడడం రాదు. నువ్వు సరైన జీవితాన్ని జీవించడం నీకు రాదు. అది దేవుడు చేసిన ఏర్పాటు అంతే. అందుచేత మనము నిజానికి నీతిమంతులం కాదు, కానీ ఇప్పుడు నీతిమంతుల పట్టీలో మన పేరు ఉంది. ఈరోజు మన పేరు జీవగ్రంథంలో రాయబడింది. అలాగ మనల్ని నీతిమంతులుగా దేవుడు ఎందుకు చేశాడంటే, ఆనాడు అబ్రహాము ఊరు పట్టణంలోంచి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తాన్ని చేస్తాడని నమ్మి వచ్చినందుకు ఆయన నీతిమంతుడిగా లెక్కించాడు. దేవుడు సరైన వాడని నమ్మాడు. అందుకే అబ్రహాము జీవితం అంతా కూడా ఎంతో సరైన జీవితం అతనిలో కనబడుతుంది. అతడు సరిగ్గా దేవుడితో నడవగలిగాడు. కాబట్టి మనం నిజానికి నీతిమంతులం కాదు. మనం యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే అప్పుడు మనకి ఏది ఇవ్వబడుతుంది? నీతి అనేది ఇవ్వబడుతుంది, సరైన జీవితం ఇవ్వబడుతుంది. ఒకసారి మనం ఆలోచిస్తే 1 తిమోతి పత్రికలోని, ఇది మనం సంపాదించుకోవాల్సింది తప్ప మన తాత ముత్తాతల నుంచి వచ్చేది కాదు. ఇది భూమి మీద జాగ్రత్తగా డబ్బులు అవి అనుకోండి, మనకి దేవుడు మన తండ్రో తాతయ్యో ఇస్తాడు, లేకపోతే మన పూర్వీకుల నుంచి మనకు వస్తుంది. అందుకే తిమోతి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదివితే, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. అంతే. అంటే ఇందులో ప్రయాసపడమన్నాడు కదా. దేని గురించి ప్రయాసపడమన్నాడు? దేన్ని సంపాదించుకోవడానికి? మన పాఠం ఏంటి? నీతి.
నీతిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి తప్ప మామూలుగా అది వచ్చేది కాదు. మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి కాకుండా అది కేవలము దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మాత్రమే మనము దేవునితో సరిగ్గా నడవగలగము, నిలవగలము, లేకపోతే నిలవలేము. దేవుని కృప మన మీద ఉంటేనే, దేవుడి యొక్క దయ మన మీద ఉంటేనే మనం నిలబడగలం, లేకపోతే నిలబడలేము. నీతిగా మనం బ్రతకలేము. చాలామంది అనుకోండి, నాకేమి నేను బ్రతుకుతానండి నీతిగాను అంటే నీకు అది సాధ్యం కాదు. నీవు వ్యక్తిగత జీవితాన్ని బట్టి నేను ఆ క్రమశిక్షణతో ఉంటానంటే క్రమశిక్షణ వేరు, నీతి వేరు. మళ్ళా క్రమశిక్షణ నీతి ఒకటి కాదు. నువ్వు దేవునితో నడవాలంటే, దేవునితో సరిగ్గా నిలబడాలంటే, దేవుడు నీ పక్కనున్నాడు, నువ్వు పక్కనున్నావు, నువ్వు వంకరగా లేకుండా తిన్నగా ఉండాలంటే, నీ జీవితం బాగుండాలంటే, నువ్వు ఆయనలాగే ఉండాలంటే ఆయన దయ, ఆయన కృప నీ మీద ఉండాలి. ఆయన దయా కృప లేకుండా నువ్వు నీతిగా జీవించడం సాధ్యము కానే కాదు. నువ్వు నిలబడాలి, దేవుడితో నిలబడాలి. దేవుడు లాంటి సరైన వాడిగా నువ్వు ఉండాలి అనడాన్నే ఏమన్నాడంటే నీతి అంటున్నాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి కాకుండా దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి మాత్రమే దేవునితో కలిసి మనం నడవగలము, దేవునిలాగా మనం జీవించగలుగుతాము, యేసు ప్రభులాగా మనం జీవించగలుగుతాం, లేకపోతే జీవించలేము. అందుకే ఇప్పుడు మన పాయింట్ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఆకలి ఉండాలి. ఏం ఆకలి ఉండాలి మనకి? ఏం ఆకలి అంటే నేను దేవునితో సరిగ్గా నిలబడాలి అనే తీవ్రత మనకు ఉండాలి, ఆకలి ఉండాలి. నేను సరైన వాడిగా ఉండాలి, సరైన జీవితాన్ని జీవించాలి అనే తీవ్రత మనకు ఉండాలి. చర్చిలోకి వచ్చిన మనం అందరం కూడా అట్టి తీవ్రత కలిగి ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. అది దాని అర్థం. ఇప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు కలవాలంటే నా హృదయంలోని మంట ఉండాలి. ఏం మంట ఉండాలంటే నేను ఎందుకు సరిగ్గా లేకపోతున్నాను, ఎందుకు సరిగ్గా బ్రతకలేకపోతున్నాను, దేవుడు ఒకలాగా చెప్తే నేను ఒకలా బ్రతుకుతున్నాను ఏంటని ఆ తపన, ఆ తీవ్రత, ఆ తృష్ణ, ఆ ఆకాంక్ష ప్రతి మనిషికి ఉండాలి, ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అలాంటి తీవ్రతను కలిగి ఉండండి అని ఎవరు చెప్తున్నారు? అలాంటి ఆకలి ఉన్నవారు, అలాంటి దాహం ఉన్నవారికి సంతోషం ఖచ్చితంగా ఉంటుంది. అది యేసుప్రభు బోధ. అర్థమైందండి? నీతి కొరకంటే మళ్ళా చెప్తున్నాను, నీతి అంటే సరైనది. డైకాయోసినే అనే ఒక గ్రీకు పదం నుంచి తీసుకున్నారు. అప్పుడు సరైన వ్యక్తిత్వం గలవాడు, సంపూర్ణమైన నీతి గలవాడు, పరిపూర్ణుడు, అన్ని కోణాల్లో కూడా దేవుడు సరైనవాడు, యేసు ప్రభువారు సరైనవారు. కాబట్టి మనకైతే ఏది వర్తిస్తుందంటే సరైన జీవితం జీవించటం, సరిగ్గా నిలవటం, దేవునితో సరిగ్గా నిలవటం, ఈ రెండు మనకు వర్తిస్తాయి. అప్పుడు మనం నిజానికి ఏం కాదు, నీతిమంతులం కాదు. మరి నీతి మనకు ఎలా వస్తుందంటే మనము యేసుక్రీస్తుని నమ్మినప్పుడు, మనము ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే మాత్రమే ఆ నీతిని మనం సంపాదించుకోగలుగుతాము. అప్పుడు ఇంకో పాయింట్ ఏం చెప్పుకున్నామంటే మన వ్యక్తిగతమైన జీవితాన్ని బట్టి మనం నీతిని సంపాదించుకోలేము, నీతిగా జీవించలేము. మనకు ఆయన యొక్క దయ, ఆయన కృప మన మీద ఉంటేనే మనము జీవిస్తూ ఉండగలము, ఆయనతో సరిగ్గా నిలవగలుగుతాము, నడవగలుగుతాము, సరైన జీవితాన్ని జీవిస్తాము. అప్పుడు ఏంటా తృష్ణ, ఏంటా ఆకలి, ఏంటి మనకు ఆ దాహం అంటే ఏంటంటే నేను చర్చకు వస్తున్నాను కానీ సరిగ్గా జీవించలేకపోతున్నాను ఏంటి అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటే, ఎలాగైనా జీవించాలి, కష్టమైన జీవించాలి, నష్టమైన జీవించాలి, ఇబ్బంది అయినా జీవించాలి అని ఎవరైనా బాగా ఆ విషయాల్లోని అటు ఇటు వెళ్ళిపోకుండా అతనితోనే అలా నడుస్తూ ఉంటే అది నీతి, అది నీతి కొరకు ఆకలి, నీతి కొరకు దప్పిక. ఆ విషయాన్ని మనమందరము జాగ్రత్తగా ఆలోచించాలి. సరైన వ్యక్తిగా సరైన జీవితాన్ని జీవించుటకు ప్రయత్నించే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడితో నిలవగలడు, నడవగలడు. లేకపోతే నాకు ఏ జీవితమైనా పర్వాలేదని మనం ఎవరిమైనా అనేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం నీతిని తప్పిపోతున్నాం. మనల్ని ప్రేమించి మనలను గురించి శ్రద్ధ తీసుకునేవారు ఎవరండి? అందరికన్నాను
దేవుడే, ఇంకెవరు కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ప్రేమామయుడు. మన గురించి బాగా శ్రద్ధ తీసుకున్నవాడు దేవుడు. ప్రతిరోజు నువ్వు పడుకుండిపోయినా కూడా అతడు తెలివితోనే నీ మంచం దగ్గర కాపలా కాస్తాడు. అతడు కునుకడు, నిద్రపోడు. అంటే మంచి దేవుడు ఆయన, ప్రేమ స్వరూపి. మన గురించి అంత శ్రద్ధ తీసుకున్న ఆ దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుని గురించి మనం ఎప్పుడు కూడా అతను మంచివాడు అనుకుంటే అతనితో మనకి మంచి సంబంధం కలిగి ఉండాలి. అసలు అతనితోని మన గురించి ఏదో చిన్న మేలు చేసిన వారి కోసం మనం ఎంతో తాపత్రయపడతాము. కానీ చూడండి, ఒక తల్లి అనుకోండి అమ్మా, బిడ్డకి కాన్పు అయిన తర్వాత నుంచి పెళ్లి చేసినంత వరకు కూడా ఆ తల్లి ఏదో బాధ్యత తీసుకుంటుంది, తండ్రి బాధ్యత తీసుకుంటాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త లేదా భార్య చేతిలో వాళ్ళు ఒకరికొకరు బాధ్యతలు తీసుకుంటారు. కానీ మనం తల్లి కడుపులో పడినది మొదలుకొని ముదిమ వచ్చే వరకు కూడా ముద్దాడి మనల్ని కాపాడేవాడు దేవుడు మాత్రమే. అలాంటి దేవుడితోని మనుషులు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. కానీ దాన్ని బాగా పాడు చేసుకుంటారు. నా భార్యను బాగా ప్రేమించాలి, నా భర్తను బాగా ప్రేమించాలి, నా పిల్లలు ఇంకా బాగా ప్రేమించాలి, దేవుడు ఏమైపోతే అయిపోయి అనేసి పట్టించుకోలేని వారు చాలామంది ఉన్నారు. ఏమండి, చాలామంది యవనస్తులైతే ఆ సినిమా హీరోల్లో, క్రికెట్ వారినో ఎవరినో బాగా ప్రేమిస్తున్నారు తప్ప దేవుడితో వాళ్ళకున్న సంబంధం ఏమిటి? మంచి సంబంధం ఎంతమందికి ఉంది దేవుడితోని? అలా మంచి సంబంధం కలిగి ఉండటంలో ఎవరైతే బాగా తాపత్రయపడతారో, ఆకలితో ఉంటారో, దాహంతో ఉంటారో వారు ధన్యులని చెప్తున్నాడు యేసుప్రభు వారు. అదండి. అమ్మో, ఈరోజు ప్రార్థన ఉంది కదా, నేను వర్కులన్నీ ముందు చేసుకొని ముందు ప్రార్థనకి వెళ్ళిపోతానని యవనస్తులు ఎవరున్నారు? ఏదో షాక్ చెప్పి తప్పించుకుంటారు ఎవరైనా. ఈరోజు నేను డ్యూటీకి మానేసి ఈరోజు దేవుడి కోసం నేను నా సమయాన్ని ఖర్చు చేస్తానని తీవ్రత, ఆకలి ఉన్నవారు ఎవరున్నారు? అందరూ కూడా దేవుడు అంటే మాకు ఇష్టం అంటారు, అందరూ అంటాం. మనకి దేవుడితో సత్సంబంధం ఉండాలి, మంచి అసలు ఈరోజు మన ఏడుపులు కారణం ఏంటో తెలుసండి? మన దుఃఖాల కారణం ఏంటంటే మనకు దేవుడితో మంచి సంబంధం లేకపోవటమే. ఏ వ్యక్తి అయితే దేవుడితో బాగా సంబంధం పెట్టుకుంటాడో వాడు ఏడవడు, వాడికి దుఃఖం ఉండదు, ఎప్పుడూ ఆనందమే. ఎవరైతే ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో బాగా సంబంధాలు పెట్టేసుకుంటామో అటువంటి వారు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడితో మంచి సంబంధం ఎవరైతే కలిగి ఉంటారో ఆ సంబంధం కోసం ఆకలి దప్పిక ఎవరికైతే ఉంటుందో వారు ధన్యులు అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి నిన్ను ప్రేమించినవాడు, ఏమండి, నిన్ను ప్రేమించినవాడు, నీ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నవాడు ఎవరు? అతనితో నీకు ఎంత సంబంధం ఉంది? నీకు ఎంత తీవ్రత ఉంది? అతనితో నీకు ఉండటానికి ఎంత తీవ్రత ఉంది? అది నీతి కొరకు ఆకలి దప్పికంటే అది కలిగి ఉండమంటున్నాడు యేసుప్రభు వారు. ఈరోజు నాయనా, నీతో మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి నాకు హృదయపూర్వకంగా నాకు ఆకలి వేస్తుందయ్యా, దప్పిక నేను కలిగి ఉన్నాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నిజంగా ధన్యులు. మూడోది ఏంటంటే ఈ మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి మనము హృదయపూర్వకమైన ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. ఎవరితోని మంచి సంబంధం? దేవునితో సత్సంబంధము, సత్ సంబంధం. ఎందుకో చెప్పాను, సత్సంబంధము కలిగి ఉండుటలో హృదయపు ఆకలి, దాహము ఉండాలి. ఈ రెండో ఉండాలండి. ఎందుకో చెప్పాను, దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమ. దేవుని శ్రద్ధ మన మీద ఉంది. దేవుడు మన పట్ల ప్రేమ చూపుతున్నాడు, దేవుడు మన పైన శ్రద్ధ చూపుతున్నాడు. మరి ఇలాంటి ప్రేమామయుడైన కునుకక నిద్రపోకుండా ఉన్న ఆ దేవునితోని మంచి సంబంధం కలిగి ఉండటానికి మనం ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలండి? మన పాఠం ఏంటండి? ఆకలి కలిగి ఉండాలి. ఆకలి అంటే
నేను ఈరోజు శుక్రవారం ప్రార్థనకి ఎలా తప్పిపోతాను, ఎలా వెళ్ళకుండా మానేస్తాను, నేను ఈరోజు పాటలు పాడకుండా ఎలా ఉండగలుగుతాను, నేను అసలు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోకుండా ఎలా బయటకు వెళ్తాను, అసలు నా జీవితంలో బైబిల్ చదవకుండా నేను ఎలా గడపగలుగుతాను, ఆ తీవ్రత, ఆ తపన. ఎప్పుడైనా మంచినీళ్ళు తాగకుండా ఎన్ని రోజులు ఉన్నావు, ఎప్పుడైనా అన్నం తినకుండా ఎన్ని రోజులు ఉన్నావు, ఎప్పుడైనా బైబిల్ చదవకుండా ఎన్ని రోజులు ఉన్నావు, ప్రార్థన చేసుకోకుండా ఎన్ని రోజులు ఉన్నాం మనం. మనకు తెలియకుండానే రోజులు అయిపోతున్నాయి. కానీ ఆ తీవ్రత ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని యొక్క శ్రద్ధ ఎంత గొప్పది. ఆ కరుణామయుడు జాలిగల దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మరి అతనితోని సత్సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు దుఃఖానికి కారణం ఏమిటంటే మనం ఎక్కడెక్కడో సమయాన్ని వృధా చేసేస్తాం. ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు 1 గంట 2 గంటలు, బంధువులతో మాట్లాడినప్పుడు 1 గంట 2 గంటలు చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలామంది చూడండి, ఇలాగా చివరి ప్రార్థన అయినట్టే పారిపోతారు. అందరూ కూడాను, అందరూ వెళ్ళిపోతారు. కనీసం ఎవరినైనా ఎలా ఉన్నారు మీరు, ఏం జరిగిందని కూడా అడగరు. అది అలాంటి దాన్ని ఆకలి అనరండి. అది ఆకలి కాదు, అది దాహం కాదు. అసలు యేసుప్రభు చెప్తున్న బోధ మనకి ఏమర్థమవుతుంది? నీతి కొరకు, అంటే సరైన జీవితం కొరకు నువ్వేం చేస్తున్నావు, నీకు ఎంత ఆకలి వేస్తుంది, సరిగా నిలవడం కోసం నువ్వు ఎంత ఆకలితో ఉన్నావు. దేవా, నీతో నేను నిలవబడాలి, నీతో నేను సరిగ్గా ఉండాలి, నీతో నేను ఎప్పుడు నేను సరైన జీవితాన్ని నీ వద్ద జీవించాలి అనే తపన ఎవరికైతే ఉంటుందో వారు ఇంకా దేవుడు శ్రద్ధ వారి మీద ఎక్కువ అవుతుంది, ఇంకా దేవుడు ప్రేమ చూపుతాడు. వారికి ఏది కొదువు ఉండదండి, వారి దుఃఖమే ఉండదు. అసలు వాళ్ళకు దుఃఖమే రాదండి. వాళ్ళు ఇలాంటి అన్నం కోసమో తిండి ఇంకేం ఆలోచించరు. అన్నీ సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. కానీ మన రిలేషన్ అంతా ఎవరితోనంటే దేవుడితో కాదు, అందరితో రిలేషను. దేవుడికి మాత్రం ఎంతే సమయం. మిమ్మల్ని ఫోన్ చేసి అడగాలి, వస్తారా? వస్తాం. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైనా వస్తే నీకు ఆకలేస్తుంది, నీకు దాహం వేసి వస్తున్నావు. ఇప్పుడు నీళ్ళకొండ దగ్గరికి దాహం వేస్తే నేను వెళ్తాను. అలాంటి నీళ్ళకొండ యేసు ప్రభువారు, అలాంటి భోజనపు ఆ మంచి తపేల లేకపోతే బౌల్ లాంటి వాడు యేసు ప్రభువారు. అతడు జీవాహారమై ఉన్నాడు. అందుచేత ఆ ఆకలి నీలో పుట్టాలి. అలా పుడితే నీకు ఇంక ఎప్పుడు కూడా దుఃఖం అనేది భౌతికంగా నువ్వు ఏడవు, నీకు ఏడ్చే రోజులు పోతాయి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. కావున ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు కొన్ని వచనాలు చూద్దాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు భూమి మీద చాలామంది అనుకుంటున్న విషయం ఏమిటంటే దేవుడు పట్ల నాకు ఆకలి ఉండాలి. కీర్తనల పుస్తకంలోని 42వ కీర్తనల పుస్తకం 3వ పాయింట్కి సంబంధించింది. కీర్తనల పుస్తకము 42వ కీర్తన 1-2 వచనాలు, 63వ కీర్తన 1వ వచనము చదువుదురు. ఇంకొక కీర్తన 143వ కీర్తన 6వ వచనం. ఈ 143:6 చదవండి ఒకసారి. దుప్పి అమ్మా చూడండి, జంతువు పేరు దుప్పి, దానికి దాహం వేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తుంది? నీటి వాగు దగ్గరికి వెళ్తుంది. దాహం ఇక్కడ తీర్చబడుతుంది. దుప్పి దాహం తీర్చుకోవటానికి నీటి వాగు దగ్గరికి వెళ్ళాలి. అది దాహం. చదవండి. దేవా, నీ కొరకు, అంటే భక్తుని ఆత్మ, భక్తుని హృదయము, భక్తుని మనస్సు. ఇప్పుడు భక్తుని యొక్క ఆత్మ, భక్తుని యొక్క హృదయము, మనస్సు, ఇదంతా కూడాను దేవుని కొరకు ఆశపడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలన్న ప్రాణము, ఆశ, తృష్ణ, ఈ పదాలన్నీ ఆకలితో దాహంతో పోల్చాడు ఉపమానంగా. అంటే బైబిల్లోని ఉపమానార్థంగా చెప్తాడు. ఆశ పడటము, తృష్ణ పడటము అంటే అతనికి దాహం వేసేస్తుందట, ఆకలి వేసేస్తుందట. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఆకలి వేస్తుందంటే
నాయనా నీ దగ్గరకు వచ్చేయాలి నేను. భక్తుడి యొక్క మాటలు అవి. ఒక దుప్పి దాహం తీర్చుకోవడానికి నీటి వాక్కి వెళ్తున్నట్టుగా భక్తుడు తన భక్తి జీవితంలోని దేవుడు ఆ నీతియుక్తమైన జీవితంలో సరైన జీవితాన్ని కలిగి ఉండటంలో సరిగ్గా నిలబడటంలోని భక్తుడు ఏమనుకుంటాడంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. తృష్ణ, ఆశ అనే పదాలు ఆకలి దాహానికి పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి, అంతే, ఉపమానాలుగా వాడబడ్డాయి. ఇప్పుడు అతనికి ఆకలి వేసేస్తుందట. ఎవరి దగ్గరికి వెళ్తే ఆకలి తీరుతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళి తీర్చుకోవాలనుకుంటున్నాడు. దాహం వేసేస్తుందట, దేవుడి దగ్గరికి వెళ్ళాలని. అతడు అంటే ఆకలి బాధ ఎంతో, దాహం వేస్తే ఎంత బాధ వచ్చేస్తుందో అంత బాధపడిపోయి చెప్తున్నాడు భక్తుడు. కాబట్టి దేవునితో సత్సంబంధం కలిగి ఉండటానికి ఆ భక్తుడికి ఆకలి దాహం ఉంది. ఎందుకంటే ఆ భక్తుడి మీద దేవుడి యొక్క ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆ భక్తుని పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ చూపుతున్నాడని ఆ భక్తుడికి అర్థమైంది. అందుకు వెళ్ళిపోతున్నాడు. తర్వాత 63వ కీర్తన 1వ వచనం చదవండి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎన్ని గంటలకి వేకువనంటే 4కో 3కో లేచి వెతుకుతున్నాడట దేవుడి కోసం. చూడండి, కొంతమంది అంటారు, అమ్మ తెల్లవారు లేచిన వెంటనే ఒక గ్లాసు మంచినీళ్ళు తాగమ్మా, నీకు మంచిదమ్మా అని అన్నారు అనుకోండి. తెల్లవారి లేచిన వెంటనే పక్కన ఒక బాటిల్తో నీళ్ళు పెట్టుకొని తాగుతున్నారు, ఎందుకంటే మంచిదని. మరి ఈ భక్తుడికి మంచిది ఏంటంటే దాహం వేస్తుంది. అందుకే వేకువజాము లేచిన వెంటనే మంచినీళ్ళ కోసం వెళ్ళటం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, వెతుకుతున్నాడు దేవుడిని. ఆకలి గల వ్యక్తి, దాహం గల వ్యక్తి వెతుకుట అంటే వేకువనే వెతుకుతున్నాడు. దేవా ఆ తర్వాత అదే చదవండి, మళ్ళా చదవండి 63:1. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. ఆశ అనేది కూడా ఆకలితోని గురించి చెప్పబడిన మాట. అంటే అతని ఆశపడుతున్నాడు. 143వ కీర్తన 6వ వచనం. అంటే దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన ఆకలి తప్పకుండా మనకు ఉండాలి. అది చెప్తున్నాడు. నీ తట్టు నా చేతులు చూపుచున్నాను. ఎవరి తట్టు? దేవుని తట్టు. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. చూడండి, ఎండిపోయిన భూమికి ఏం కావాలి? వర్షం కావాలండి, అంతే. వర్షం కావాలి. వర్షం తాగుతుంది అది, ఎండిపోయిన భూమి. అతని ప్రాణం ఎండిపోయిందట. ఎండిపోయిందనేసి అతను అనుకుంటూ, అతనికి ఎవరు కావాలి? దేవుడు కావాలండి, అంతే. దేవుడు కావాలి, వర్షం కావాలి. ఎండిపోయిన భూమికి వర్షం కావాలి, భక్తుడికి దేవుడు కావాలి. అది తృష్ణ, అది ఆశ. కాబట్టి ఎండిపోయిన భూమి ఎలాగైతే వర్షం కోసం ఎదురు చూస్తుందో, అలాగే భక్తుడు కూడా దేవుడితో సరైన జీవితాన్ని జీవించాలనుకున్న వ్యక్తి, సరిగ్గా నిలబడాలనుకున్న వ్యక్తి అలాంటి తపనతో ఉంటాడండి, అలాంటి ఆకలితో ఉంటాడు, అలాంటి దాహంతో ఉంటాడు. మన అన్నము, మన నీళ్లు ఎంత మనకి ప్రాధాన్యం అని అనుకుంటున్నామో, యేసుప్రభువు వారు అంటున్నారు, నీతి కొరకు అంతే ఆకలి దప్పిక నీకు ఉండాలి. అలా ఉంటే నువ్వు ధన్యుడువు, ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అప్పుడు నీతి అంటే ఏమిటంటే, నా జీవితము సరైనదిగా ఉండాలి, నా జీవితం సరైనదై ఉండాలి, దేవుడు కోరుకున్న జీవితం నాలో ఉండాలి. నాకు ఎలాగైనా దేవుడా నువ్వు కోరుకున్న జీవితమే నాకు కావాలయ్యా, నేను దానికోసం ఎదురు చూస్తున్నాను, దానికోసం ప్రయాసపడుతున్నాను, దానికోసం ఆశ కలిగి ఉన్నానని అనుకుంటే దాన్నే హృదయపు ఆకలి, హృదయపు దాహం అంటారు. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమస్వరూపి. అప్పుడు మనం ఇంకా చూసినట్లయితే కొత్త నిబంధనలో ఈనాటి కాలంలో ఒక మాట చూద్దాము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం తీయండి. కొత్త నిబంధనలో చెప్పిన మాట అండి ఇది. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు 6వ అధ్యాయంలో చెప్పిన మాటను మనం చూద్దాము. 6వ అధ్యాయము 47 నుంచి 51 వరకు చదువుదాం.
అదే ఎవరన్నారు ఈ మాట? జీవ ఆహారం నేనే. ఎవరండి నేనే అంటే ఇక్కడ? అంటే యేసు ప్రభు వారు జీవాహారమై ఉన్నారు. యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి ఈరోజు ఆదివారం మనం వచ్చాం. యేసు ప్రభు వారి దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వారు ఆకలితో దాహంతో వస్తున్నారు. కాబట్టి నా దగ్గరికి వచ్చి నన్ను తినండి అని చెప్పాడు. జీవాహారం నేనే. తర్వాత మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి. అంటే వాళ్ళకి మన్నా తిన్నా కూడా మరణం వచ్చింది. దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం ఇదే. చెప్పండి, ఇప్పుడు ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చిన ఆహారము. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. కాబట్టి ఎంత కోరిక ఉండాలంటే ఆదివారం నాడు ప్రతి వారు కూడా ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు. అతను జీవాహారమై ఉన్నాడు. అతడు నిత్య జీవాన్ని ఇచ్చే వాడై ఉన్నాడు. కావున నీతియుక్తమైన జీవితాన్ని ఒక వ్యక్తి అండి ఆదివారం నాడు వచ్చాడు అనుకోండి, ఆదివారం నాడు కూర్చున్నారు అనుకోండి, అతనికి పరిశీలన చేసుకుంటాడు, పరీక్షించుకుంటాడు. అవును కదా, ఈ వారం అంతా నేను సరిగ్గా ఉన్నానా, సరిగ్గా లేనా, ప్రభు దగ్గరికి వచ్చి కూర్చున్నాను, ప్రభు ఇలా చెప్తున్నాడు, నా జీవితం ఏంటి ఇలా ఉందని పరీక్షించుకునే అవకాశం ఎక్కడొస్తుందమ్మా? ఏ చోట వస్తుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అందుకే మనం వస్తున్నాం. అతను జీవాహారమై ఉన్నాడు. నీ జీవాన్ని పెంచడానికి నీకు ఎంతో ఇస్తున్నాడు. నువ్వు ఆలోచన చేయడానికి మరొక రోజు ఇచ్చాడు. నువ్వు పరీక్షించుకోవడానికి మరొక రోజు ఇచ్చాడు. నువ్వు మళ్ళా అమ్మో నేను ఇలా ఉన్నానా, ఇలా అయితే సరైనది కాదు కదా, అయితే ఇలా మార్చుకుంటానులే, ఇలా మారిపోతానులని నీకు నువ్వుగా చెప్పుకోవడానికి ఇదొక మంచి స్థలం. అందుకు యేసు ప్రభు వారు ఏమై ఉన్నారంటే జీవాహారమై ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా చచ్చిపోరు, బ్రతుకుతారు. ఎందుకంటే ఆయన చెప్తాడు, నీకు మనకందరికీ చెప్తాడు, మీరు ఇలా ఉండాలి, ఇది సరైనది కాదని చెప్తాడు. కాబట్టి ఆయన సరైన జీవాహారమైన యేసు ఆయన. అప్పుడు ఒకవేళ నిజంగానే మనం ఇటు ప్రేమామయుడైన శ్రద్ధ చూపుతున్న దేవుని కొరకు, ఒకవేళ ప్రభు కొరకు ఆశపడుతూ ఉంటే అలాంటి వారు 3 విషయాలు. నెంబర్ 1 ఏంటంటే, ఇలాంటి ఆశ మనకుంటే ఏంటంటే దేవునితోనూ తండ్రితోనూ ప్రభువుతోనూ పరిశుద్ధాత్మతోనూ సరైన సహవాసము కలిగి ఉంటాము. సరైన సహవాసం కలిగి ఉంటాం. నెంబర్ 1 అది. ఈ ఆశ మనకుంటే ఒకవేళ సరైన సహవాసం ఉంటుంది, మానుకోం సహవాసాన్ని. రెండవది ఏమిటంటే ఈ ఆశ ఆకలి ఉంటే ఖచ్చితంగా మనమందరం కూడా నీతియుక్తమైన పనులు కలిగి ఉంటాము. నీతియుక్తమైన పనులు చేస్తాము. అది మనకు అలవాటు అయిపోతుంది. సరైన సహవాసము, నీతియుక్తమైన పనులు. 3వది ఏంటంటే దేవుడు తండ్రి లేదా తండ్రి కుమారుడు మనల్ని ఏ విధంగా ఉండాలని వారు మనలను ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ఉండటానికి కృషి చేస్తాం. కోరుకుంటున్నారో దానిని నేర్చుకొనగలము. ఈ 3 విషయాలు నేర్చుకుంటాము, నీతియుక్తమైన పనుల్లో నిమగ్నమవుతాము, సరైన సహవాసంతో మనం కలుసుకుంటాం. అది జరుగుతుంది. ఆయన మీద మనకు నిజంగా ఆశ ఉంటే ఈ పనులు చేస్తాం. అది అంటే తండ్రి పైన కుమారుని పైన ఆశ, దాన్నే ఆకలి దాహము ఉంటే అప్పుడు ఇవన్నీ చేస్తాం. ఆకలి దాహం ఉంటే, హృదయపు ఆకలి మనల్ని ఏం చేస్తుందంటే సరైన సహవాసాన్ని కలిగి ఉండేటట్లుగాను, నీతియుక్తమైన పనులు కలిగి ఉండేటట్లుగాను,
అలాగే వాళ్ళు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో దాన్ని నేర్చుకునే పనిలోనూ మనం నిమగ్నం అయిపోతాం, ఉండిపోతాం. అప్పుడు మనం ధన్యులు, అప్పుడు మనం సంతోషంతో ఉంటాం. ఒకవేళ అలా కాకుండా ఉంటే మనం సంతోషంతో ఉండలేము. అది చెప్తున్నాడు ఆ విషయాన్ని. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ పాయింట్ ఆలోచించాము అది ఏమిటంటే, నీతి అనే మాటకు అర్థం చెప్పుకున్నాము. నీతి అంటే ఏంటో చూసాము, సరైనదని. మనకైతే సరైన జీవితం సరిగ్గా నిలవటం అనే దానికి అర్థం ఇస్తుందని. మనం నిజానికి నీతిమంతులం కాదు, కానీ యేసుక్రీస్తునందు ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచామో నీతిమంతులుగా చేయబడ్డాము. ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తున్నాం కాబట్టి మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాము. అప్పుడు దేవునితోని మనం ఎప్పుడు కూడా మంచి సంబంధం కలిగి ఉండటంలోనే మనం ఆ హృదయపు ఆకలి దాహము అనేది మనకు ఉండాలి. నేను ఆయనతో ఎక్కువగా ఉండాలి. అప్పుడు దేవుడు తన కీర్తనకారుడు ద్వారా కొన్ని సంగతులు చెప్పాడు. ఏమిటంటే, అసలు వాటికి పర్యాయ పదాలు ఏంటో, అసలు మన ఆత్మ, మన మన ప్రాణము, మన మనస్సు, మన హృదయము ఎలాంటి ఆశతో ఉంటుందో, ఏ విధమైన ఆశతో ఉందో తెలియచేశాడు. అప్పుడు ఎవరికైతే ఆశ ఉంటుందో, ఆకలి ఉంటుందో, వాళ్ళు సరైన సహవాసం కలిగి ఉంటారు, నీతియుక్తమైన పనులు కలిగి ఉంటారు. వారు మనల్ని ఏ విధంగా ఉండమని కోరుకుంటున్నారో దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ విధంగా హృదయపు ఆకలి తీరుతుంది. అది హృదయపు ఆకలి తీర్చడం అంటే, హృదయపు ఆకలి అంటే. అప్పుడు ఇంకొక విషయాన్ని కూడా ఇచ్చాడు. అదేమిటంటే, దేవుడు తన గురించి తన వాక్యంలో కూడా బయలుపరిచాడు. ఒకవేళ ఎవరైనా వాక్యాన్ని బాగా చదువుకుంటున్నారనుకోండి, బాగా అధ్యయనం చేశారనుకోండి, వాక్యాన్ని గైకుంటూ ఉన్నారనుకోండి, అలాంటి వారికి కూడా హృదయపు ఆకలి ఉన్నట్టే. అదండి. అంటే ఆకలి, ఆ హృదయపు ఆకలి ఎలా తెలుస్తుందంటే, నేను వాక్యాన్ని బాగా చదువుకుంటున్నాను, లేకపోతే వాక్యాన్ని గైకుంటున్నాను. నాకు ఏది ఉండటం వల్ల నేను వాక్యాన్ని చదువుతున్నాను, ఏది ఉండటం వల్ల వాక్యాన్ని గైకుంటున్నానంటే నాలో ఆకలి ఉంది. ఏ ఆకలి ఉంది? హృదయంలో ఆకలి ఉంది. హృదయంలో ఆకలి ఉంది. 119వ కీర్తన 172వ వచనంలోని ఒక మాట చదువుదాం. అంటే వాక్యము చేతనే మనం ఈరోజు నీ ఆజ్ఞలనియో న్యాయములు న్యాయాలు నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. అంటే దేవుడి యొక్క వాక్యం గురించి నాలుక పాడుతుందట. 172వ వచనంలో ఆ మాట చెప్పాడు. అంటే నీ ఆజ్ఞలనియు న్యాయాలు, నీ వాక్యములు గూర్చి నా నాలుక పాడును. ఈరోజు భూమి మీద దేవుని యొక్క వాక్యాన్ని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇష్టంగా చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతిరోజు తప్పకుండా చదువుకున్న వాళ్ళు, అధ్యయనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏముంటే మనం అవన్నీ చేయగలుగుతాము అంటే, ఎవరికైతే ఆకలి ఉంటుందో వారు ఏం చేయగలుగుతారంటే ఆ పనిని చేయగలుగుతారు. అలాంటి ఆకలి కలిగి ఉంటే వారు ధన్యులని యేసు ప్రభువు తెలియపరుస్తున్నారు. దేవుని యొక్క వాక్యము ఆత్మకు ఆహారం వంటిదని వాక్య భాగాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి రాసిన సువార్తలోని యేసుప్రభు వారు ఒక మాట అన్నారు కదండి, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము కూడా నీ ఆకలిని తీర్చేది, నీకు అది ఆకలి తీరుస్తుంది. అంచేత వాక్యమును ధ్యానించాలని, వాక్యాన్ని చదవాలని, వాక్యం చొప్పున జీవించాలని ఎవరికైనా మనలో తపన ఉందనుకోండి, అది హృదయపు ఆకలి. అది హృదయపు ఆకలి. వాక్యం నాకు వినిపించొద్దు, వాక్యం నాకు చదవడం ఇష్టం ఉండదు, వాక్యం దగ్గరికి వెళ్తే నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన అంటే నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే సహవాసం చేయటం అంటే మనకి అంత ఇష్టపడదు అనుకుంటే మనకు ఆకలి లేదు, ఆ దాహం లేదు. హృదయంలో ఉన్న ఆకలిని బట్టే మనం ఆయన వాక్యాన్ని ఏం చేస్తాము అంటే చదువుకుంటాము, నేర్చుకుంటాము, లేకపోతే గైకుంటాము. అందుకే ఆహారంతో పోల్చి పౌలు అంటాడు, మిమ్మల్ని పాలతో ఎంతవరకు పెంచానని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక, కొరింథీలు రాసిన పత్రికలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్న మాట చదువుదాం. 2వ వచనంలో, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఇక్కడ పాలు, అన్నం అంటే వాస్తవంగా మనం తీసుకునే పాలు కాదు, వాక్యం గురించి మాట్లాడుతున్నాడు.
పాలతోనే మిమ్మల్ని పెంచానంటే మనం ఎవరైనా చదివిన వాళ్ళు ఏమనుకుంటారు, పెంచడం అంటే పాలతో పెంచడం అంటే చిన్నపిల్లలకు పాలు పడతారు అంటే. ఒకవేళ పౌలు సామాన్యమైన విషయాలు చెప్పాడు ఆ రోజుల్లో, తర్వాత ఎక్కువ లోతైన సంగతులు చెప్పాడు. కానీ లోతైన సంగతులు వినటానికి వాళ్ళ మనస్సు సిద్ధంగా లేదు, వాళ్ళు అంత ఎదగలేదు. ఎందుకంటే వాళ్ళకి అంత తపన లేదు ఏమి నేర్చుకోవాలని, వాక్యము నేర్చుకోవాలని. అందుచేత నీతిగల మన దేవుడు తన గురించి వాక్యం ద్వారా కూడా తెలియచేస్తున్నాడు. ఎవరికైతే వాక్యం బాగా అర్థమవుతుందో, ఎవరైతే వాక్యాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉంటారో, ఎవరైతే చెప్పిన వాక్యాన్ని పాటించాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, వారు ఖచ్చితంగా సరైన జీవితాన్ని జీవించగలుగుతారు. అంటే ఒక వ్యక్తి నీతియుక్తమైన జీవితానికి కారణం ఏమిటంటే ఆ వాక్యం కూడా సహాయపడుతుంది. అందుచేత మనము మన ఆత్మ పోషించబడాలంటే వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, వాక్యం చెప్తున్నట్టుగా మనం చేయాలి. అలా చేసినప్పుడు మనం నీతిని ఇంకా బాగా సంపాదించుకోగలుగుతాం. యేసుప్రభువు వారు ఒక గొప్ప మాట చెప్పారు బైబిల్లో. యోహాను సువార్తలో చెప్పిన మాట ఏమిటంటే, 4వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, ఆయన 4:34లో ఒక మాట చెప్పారు. అది మనం చదువుదాం. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు. ఎవరి చిత్తము? ఎవరు పంపించారు యేసు ప్రభువాని భూలోకానికి? పరలోకమందున్న దేవుడు. ఆయన చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అసలు ఒక్కోసారి యేసు ప్రభుని వచ్చి అన్నారు, ప్రభువా భోజనం చేయవా అంటే, ఏం భోజనం? చేశాను అని చెప్పుకున్నారు. సమరీ స్త్రీతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ, శిష్యులందరూ ప్యాకెట్లు పట్టుకొని వచ్చారు, భోజనం ప్యాకెట్లు పట్టుకొని వచ్చి యేసుప్రభు ముందు పెట్టారు. తినవా భోజనం అని అంటే యేసుప్రభు వారు అన్నారు, నా భోజనం అయిపోయిందని అన్నారు. ఏంటి ప్రభు, ఎవరైనా తెచ్చి నీకు ఇచ్చారంటే ఎవరు తేలేదు. అప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటమే నాకు భోజనం. ఆయన పని పూర్తిగా తుదముట్టించటమే నాకు భోజనం. ఎంత తీవ్రత ఉందో చూడండి ఆయనకి. అంటే 2 రకాల ఆకలి కూడా ఉన్నాయి మనిషికి. భౌతికమైన ఆకలి ఉంది, ఆత్మ సంబంధమైన ఆకలి ఉంది. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రభు దగ్గరికి భౌతికమైన భోజనం తీసుకొచ్చారు. కానీ ఆయన అంటున్నారు, నా భోజనం ఇది కాదు, నా భోజనం అది చేసేసానని చెప్పాడు. కాబట్టి ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించటం, అది కూడా ఎంతో తీవ్రత ఉంటే కానీ మనం ప్రకటించలేము. సువార్త చేయటం ఎంతో తీవ్రత ఉంటే కానీ చేయలేము. లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రార్థన చేయటం ఎంతో ఆసక్తి ఉంటే తప్ప చేయలేము. ఈ విధంగా క్రైస్తవులందరూ కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా ఉండాలని యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే మనం మొదటి పాయింట్ చూసాము. రెండోది ఏంటంటే, ఆకలి మరియు దప్పిక యొక్క ప్రాముఖ్యత చూడాలి. ఆకలి యొక్క ప్రాముఖ్యత ఎంతో, దప్పిక యొక్క ప్రాముఖ్యత ఎంతో, దానికి 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. అంటే ఆకలి అనేది వాస్తవంగా, దప్పిక అనేది మనమైతే అనుభవించలేదు. ఎందుకు చెప్పమంటారా? బైబిల్ కాలంలో చాలా చోట్ల మనలాగా ట్యాపులు ఉండేవి కాదు, లేకపోతే మనలాగా ఎక్కడో నీళ్ళ ట్యాంకులు ఉంటే అందు నుంచి వాటర్ వచ్చేది కాదు. బైబిల్ కాలంలోని ఎవరైనా నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? బావుల్లోకి వెళ్ళేవారు, నదుల్లోకి వెళ్ళేవారు. కొన్నిసార్లు అండి నదులు ఎండిపోయేవి, బావులు కూడా ఎండిపోయేవి. అలాంటప్పుడు ఎడారి ప్రాంతాల్లోని కాలు కాలిపోతుండగా ఆ బింది పట్టుకొని, కొండ పట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. ఎంతో ఆకలి, ఎంతో దాహం. మనకు తెలీదు. ప్రభువారు అవన్నీ ఆలోచించి దాన్ని చెప్తున్నారు. ప్రభువారు ఏ బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుతున్నారు? అక్కడ సుకార్ అనే ప్రాంతానికి వచ్చి యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు కలిసిపోయారట ఆయన. అది కూడా ఆమె ఏమంటుందంటే, అయ్యా నీకు నీళ్ళు తోడుకోవడానికి చేదేది లేదు కదా, నీకు నీళ్ళు ఎలాగొస్తాయి? అసలు ఈ బావి చాలా లోతైందంటే అర్థం ఏంటి? నీళ్ళు చాలా లోతుగా రాదు ఎడారి ప్రాంతాల్లోని. అక్కడ మనమైతే నీళ్ళు, వాళ్ళకైతే పెట్రోలు అలాంటివి వస్తాయి. కానీ చాలా లోతుగా ఉంటాయి. చాలా కష్టం. అలాంటి ఆకలి, అలాంటి దప్పికతో వాళ్ళు బ్రతికారు. ఇక్కడ 2 సంగతులు చెప్పాలి ఈ ఆకలి దప్పిక గురించి. నెంబర్ 1 ఏంటంటే, క్రీస్తు శకం 70లోని
క్రీ.70లోని టైటస్ అనే ఒక సైన్యాధిపతి వెళ్ళి యెరూషలేమును అంతటిని నాశనం చేసేసాడు. ఆ సమయంలోని చాలామంది ప్రజలు అక్కడ కరువు ఏర్పడటం వల్ల కొంతమంది పిల్లలకు పెట్టకుండా తండ్రులు తినేసేవారేటండి ఆకలితోని. అప్పుడు పిల్లలు ఏం చేసేవారేంటి తెలుసా అండి, ఆ తండ్రి దగ్గర ఈ ఈ ఈ ఏదైనా ఆ మూతి దగ్గర ఉంటే దాన్ని లాక్కొని తినేసేవారేటండి. అంత కరువుతో జీవించారట వాళ్ళు. తల్లి కూడా కనీసం ఆ ప్రేమ చూపించకుండానే పిల్లలకు పెట్టకుండానే తినేసిన దినాలు ఉన్నాయి ఆ కరువు రోజుల్లో. బైబిల్లోని ఒక కరువు వచ్చిన కాలం ఉంది. ఆ కాలంలో జరిగిన ఒక సంగతిని మనం చూద్దాం. అంటే ఆకలి దప్పిక ఎంత ప్రభావం చూపుతుందో మనం ఒకసారి చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కరువు ఎంత తీవ్రంగా ఉందో అక్కడ జరిగిన ఒక సంగతిని మనం చూద్దాం. అసలు అక్కడ గాడిదలను అమ్ముతున్నారు, పక్షి రెట్టలను కూడా అమ్ముతున్నారట. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం మనం చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాము. 6వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే ఇక్కడ 25వ వచనం మనం చదువుదాము. అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలేటండి. ఈ రోజుల్లోనే 80 రూపాయలు అంటే ఎంతో ఎక్కువ. గాడిద తలను కరువులోని 80 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే గాడిద తలను అమ్మటం ఏంటి? మరి గొర్రెలన్నీ లేవు, ఎద్దులన్నీ చనిపోయాయి, అన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు గాడిదలు ఉన్నాయి అంతే. గాడిదని తలని గాడిద తల 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఇంకోటి చూడండి, పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడినట్టే. రెట్టలు ఎవరు తింటారండి? దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడం కదా. కరువు అంటే అలా ఉంటుంది, క్షామం అంటే అలా ఉంటుంది, ఆకలి అంటే అంత తీవ్రమైంది. ఆ తర్వాత ఇంకొక సన్నివేశం చూద్దాము. 28వ వచనం చదువుతున్నాను చూడండి. రాజుగారు అడుగుతున్నారట, నీ విచారానికి కారణమేమని అడుగుగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డని ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అని చెప్పినప్పుడు. అంటే పిల్లల్ని తినేస్తున్నారు వండుకొని. అది క్షామం అంటే. అమ్మా, అదమ్మా క్షామం అంటే. ఆ ఉద్దేశంతో యేసుప్రభు వారు ఈ ధన్యత గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ ఆయనకి తెలుసు. మనం అనుకున్నాం ఆకలి అంటే ఏదో మధ్యాహ్నం ఆకలి వేస్తుంది వెళ్ళిపోతాం, అదే ఆకలి అనుకున్నాం. కానీ అలాంటి ఆకలి కాదు. నేను ఒక రైటర్ అంటే ఒక వ్యాఖ్యానకర్త రాసినప్పుడు ఏంటంటే అతను మంచి భక్తుడే. ఆయన ఒకరోజు భోజనం లేకుండా శుక్రవారం నుంచి సోమవారం వరకు భోజనమే లేకుండా ఉండిపోయేటండి ఆయన. ఎంతోమంది ఉన్నారు అలాంటి అనుభవాలు ఉన్నవాళ్ళు. అంతకన్నా బైబిల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వీటిని చూసి రాస్తున్నాడు యేసుప్రభు వారు. ఏమన్నాడంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏమండి, మోసిన అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది చెప్పండి. ఎంతో గొప్పదైన తల్లి ప్రేమను ఈ ఆకలి ఏం చేసిందంటే తుడిచిపెట్టేసింది. నా బిడ్డ నేను చంపుకొని తినేయాలని తినేస్తున్నారు ఇద్దరు కలిసి. అది ఆకలికున్న తీవ్రత, దాహానుకున్న తీవ్రత. అంటే ఆకలి దాహం అనే మాటలు యేసుప్రభు వారు ఇవన్నీ ఆలోచించి రాశారు అక్కడ. నీతి కొరకు మనం అంత ఆకలి కలిగి ఉండాలి, నీతి కొరకు అంత దప్పిక కలిగి ఉండాలి. అంటే నేను సరైన జీవితాన్ని జీవించాలనే ఈ గొప్ప తృష్ణ, గొప్ప ఆకలి, గొప్ప దాహం మనలో ఉండాలి. అది యేసుప్రభు చెప్తున్న బోధ. అందుచేత అక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, ఆకలితో కొంతమంది కనీసం మన శరీరంలోని బాగా నీళ్ళన్నీ అయిపోతే, అంటే నీళ్ళు ఉంటాయి మన శరీరంలో కూడా, మనకి ఉమ్ము కూడా ఊరుతుంది. ఉమ్ము మింగటానికి కూడా ఊరటం లేకపోతే అలాంటి పరిస్థితి ఎవరైనా చూసారా? ఉమ్ము ఊరకపోతే మనకి ఇంకేముంది, నాలుగు తడుపుకో, ఒక్క చిన్న బొట్టు నీళ్ళు. లాజర్ అంటున్నాడు, లాజర్తోని అబ్రహాముతోని ధనవంతుడు అంటున్నాడు, తండ్రి ఒకసారి ఆ చిటికిన వేలుతో నీళ్ళు ఒకసారి లేపి నా నాలుకను తడుపు అంటున్నాడు. ఎవరు? లాజరు. ఆ ధనవంతుడు అంటున్నాడు. నిజమే, అంత ఆకలి, అంత తీవ్రత, అంత దాహము. అలాంటి ఆకలితో, అలాంటి దాహంతో
ఏం చేయాలి అంటే నీతి కొరకు అంత ఆకలితో మనం ఉండాలి. నీతిని నా జీవితంలో నేను దేవునితో పాటుగా సరైన వాడిగా నడవాలి అనే ఆకలితో మనం దేవుని సన్నిధిలో ఉంటే అప్పుడు మనం ధన్యులము. దేవుని గురించి, ఆయన మార్గాల గురించి, ఆయన చిత్తం గురించి నాకు అలాంటి నేను దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని మార్గంలో నడవాలి, ఈ వారంలో ఏమైనా దేవుని మార్గాల్లో తప్పిపోతున్నానా, ఈ వారంలో ఏమైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్నానా, ఈ వారంలో దేవునికి విరోధంగా ఏవైనా చేస్తున్నాను, చేయకూడదు, చచ్చినా చేయకూడదు, నాకు ఆకలి, నాకు దాహమని ఏ వ్యక్తి అయినా ఒకవేళ తపన కలిగి ఉంటే, తీక్షణత కలిగి ఉంటే, తీవ్రత కలిగి ఉంటే, అపేక్ష కలిగి ఉంటే, ఆశ కలిగి ఉంటే, అలాంటి ఆశ గురించి, అలాంటి తీవ్రత గురించి, అలాంటి దానికోసమే యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడారు. హృదయపు ఆకలి దాని గురించి చెప్పాడు. అది అలాంటి వారు ధన్యులు. అప్పుడు ఆ తర్వాత ఏమన్నాడు, వారు తృప్తిపరచబడతారని చెప్పాడు. తర్వాత అది వాగ్దానం, అది వచ్చేవారం మనం చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి. అందుచేత దేవుడా, నీతో నేను సరైన విధంగా నడుస్తాను, నాలో సరైన జీవితం ఉందో లేదని నేను భోజనం గురించి ఎంతైతే తపన పడుతున్నానో, నీళ్లు తాగడం గురించి ఎంతైతే ఆలోచిస్తున్నానో, ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు 4-5 బాటిల్తో నీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నాం, ఎందుకంటే నాకు త్రోవలో దాహం వేస్తుంది, నేను తాగాలని. అలాగే నేను ఎక్కడా కూడా తప్పిపోకుండా నీతో నడవాలి, నిలబడాలనే కోరికతో మనం అందరం ఉండాలని, అలాంటి ఆలోచనతోనే యేసుప్రభు వారు ఈ 4వ ధన్యతను చెప్తున్నారు. ఇది 4వది ఏంటంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. అది వాగ్దానం. ఇది మొదటి భాగం, ఇది మనం చూసాము. ఈ విషయం